గంటలో వస్తానన్నారు, 2 గంటలు అయిందేంటి? వెళ్ళిన పని గంటలోనే అయిపోయిందే, కానీ ఇంకో పని తగిలింది. ఏంటా పని? నువ్వు పంపించిన రీల్స్ చూడడం. బాగున్నాయా? మనిషి దెయ్యాను ఏంటే? ఎవరైనా ఒకటి పంపిస్తారు, 2 పంపిస్తారు, గంటలో 100 పంపిస్తావేంటి రీల్స్? అంటే ట్యాగ్ యువర్ హస్బెండ్ ఉందని. ట్యాగ్ యువర్ హస్బెండ్ ఉంటే ట్యాగ్ చేస్తావా? ఎవడు చంపేయమంటాడు, నువ్వు చంపేస్తావా? అయినా ఆ రీల్స్ ఏంటి? పెళ్ళాన్ని బుజ్జగించడం ఎలా? నిన్ను బుజ్జగిస్తే నన్ను బజ్జీలా తినేద్దామనే. పెళ్ళాన్ని ప్రేమించడం ఎలా? పెళ్ళం అలిగితే ఏం చేయాలో కూడా ఉందండి. ఇంకొక రీల్ పంపించావనుకున్నా దానికి ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేస్తా. నాది కాదు, నీది. దేవి, బయట వెదర్ చాలా బాగుంది కదా? అవునండి, చాలా బాగుంది. నిన్నటి నుంచి వర్షం పడుతూనే ఉంది. అవును, చాలా ఎక్కువ వస్తుంది అసలు. ఈ టైంలో పకోడీ తింటే భలే ఉంటుంది కదా? అవునండి, భలే చెప్పారండి. ఆనియన్స్ ఉన్నాయి, ఆనియన్ పకోడీ ఏమంటారా? ఆలు ఉన్నాయి, ఆలు బజ్జీ ఏమంటారా? వావ్, సూపర్. అదే మీకు ఇష్టం కదా, మిరపకాయ బజ్జీ ఏమంటారా? సూపర్, అసలు అదిరిపోద్ది అసలు. దాంతోపాటు ఏంటది? దాంతోపాటు టీ కూడా ఉంటే చాలా బాగుంటుంది దేవి. అవునా, అది ఎలా మర్చిపోతాను. అసలు మీరు ప్రతి వీడియోలోనే టీ కావాలని అడుగుతూ ఉంటారు. కంపల్సరీగా పెట్టుకొని వస్తా. దేవి, నువ్వు జోక్ చేయట్లేగా దేవి? దేవి స్టార్ట్ చేసింది ఎవరు? అసలు పని కాకది. సారీ. దేవి చూడు, ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఉమెన్ ఉంటుందంట, నిజమేనా? అవునండి, అది నిజమే. ఆ ఉమెన్ ఎక్కడ ఉందో, నా లైఫ్లోకి ఎప్పుడు వస్తుందో, నేను ఎప్పుడు సక్సెస్ అవుతాను. దేవి, అక్కడ ఒక సీక్రెట్ టన్నల్ ఉంది. సీక్రెట్ టన్నల్ నుంచి తొంగి చూస్తే పెద్ద ప్యాలెస్ కనపడుతుంది. అక్కడ వజ్రాలు వైడూర్యాలు ఉంటాయేమో. ఆ పక్కన టన్నెల్ దగ్గర పక్కన చెవి పెట్టి ఉన్నాను, అలా సౌండ్ వినిపిస్తుంది. గోవాకి వెళ్ళే రూట్ కూడా అక్కడే ఉందేమో. ఏంటి అక్కడ? అక్కడే. మీకేమైనా మెంట్లా? అక్కడ బాత్రూమ్ ఉంటే కదా, మరి ఎందుకే లెగ్గా అని ఎక్కడికి అని షంటింగ్ వేస్తావు? వెళ్ళి బాత్రూమ్ కూడా వెళ్ళరానివా? పొట్ట వస్తుంది లోపలికి అనుకోండి. ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ వస్తుంటారు, పోతుంటారు. పొట్ట పిల్లలు లాంటిది, ఒకసారి వస్తే పోదు.